చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి పచ్చ జెండాలను చేతపట్టుకుని మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతబట్టి ఇంటి పన్ను, నీటి పన్ను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, పన్నులు తక్షణమే తగ్గించాలని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పిఎస్ మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, గోపీనాథ్, రాజ్ కుమార్, ముఖేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆదరాబాదరాగా ఒక మున్సిపల్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో వాళ్ళకి 151 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ పాస్ చేసుకుని శాసన మండలికి ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు మేము ఆ బిల్లులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత, ఆ విషయాలన్నీ కూడా చదివిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మా యనమల రామకృష్ణుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూసి దీనివల్ల ప్రజలకు చాలా చెడు జరుగుతుంది, లెక్కలేనంత ట్యాక్సులు పెరిగిపోతుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుందనే ఉద్దేశంతో మేము ఆ బిల్లుని దానిపైన చర్చా కార్యక్రమం పెట్టి మాట్లాడి మేము డివిజన్ కోర్టు కమ్యూనిస్టులు గాని, బీజేపీలు గాని అందరూ కూడా దీనికి సపోర్ట్ చేశారు. బిల్లు తిరస్కరణ చేసి మేము శాసనసభకు పంపాము. పంపితే ఇమీడియట్ గా వెరీ నెక్స్ట్ డే ఎందుకు ప్రభుత్వానికి ఇంత అవసరమో నాకైతే అర్థం కావడం లేదు. ఒక ప్రజలకు సంబంధించినటువంటి విషయము, దీనిపైన చర్చించాలి, ప్రజల్లో చర్చా కార్యక్రమం పెట్టాలి, దీనిపైన మాట్లాడదాం, ఒక సెలెక్ట్ కమిటీకి పంపిద్దామంటే కూడా వినకుండా రెండవ రోజు మళ్ళా కూడా పాస్ చేసి సేమ్ బిల్లును మళ్ళా కూడా శాసనమండలికి పంపారు. వాళ్ళ ఉద్దేశం ఏమరా అంటే 4 రోజులే శాసనసభ శాసనమండలి ఉంది కాబట్టి రెండవసారి కూడా శాసనమండలిలో తిరస్కరణ అయితే మూడవసారి వాళ్లే పాస్ చేసుకుంటే అది చట్టమైపోతుంది కాబట్టి మరలా పంపారు. మరలా మేము దానిపైన అపోజ్ చేశాం. ప్రజల కోసం మేము అపోజ్ చేశాం, మా కోసం కాదు మేము చేసింది. ప్రజలు చాలా తొందరపడతారు, నీటి ట్యాక్సులు పెరుగుతాయి, ఆస్తి పన్ను పెరిగిపోతుంది, అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతుంది, దీని వద్దు అని చెప్పామంటే దానికి వివరణ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తారు. కేవలము ఒక 127 కోట్ల డిఫరెన్స్ అన్నారు. మేము అన్నాం 127 కోట్ల డిఫరెన్స్ అయ్యినప్పుడు ఎందుకు మీరు ఈ చట్టాన్ని తీసుకురావాలని కూడా మేము మాట్లాడి మరలా కూడా మేము తిరస్కరించిన తర్వాత మూడవసారి శాసనసభలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున మేము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ యొక్క పెంచిన ట్యాక్సుల్ని కొత్త మున్సిపల్ చట్టంలో తెచ్చినటువంటి ఈ యొక్క సవరణలన్నింటి కూడాను మేము ఆమోదించకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ ట్యాక్సులు మనం కట్టకూడదు, ప్రభుత్వం ఇష్టానుసారం ట్యాక్సులు పెంచుతూ ఉంది. ఈ రోజు రోడ్ల పరిస్థితి, మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడ గానీ ఒక రోడ్డు వేసే పరిస్థితుల్లో లేదు, కొత్తగా ఏదీ చేసే పరిస్థితుల్లో లేదు. మేమేదో నవరత్నాలని చెప్పుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం ట్యాక్సులు పెంచుకొని పోవడాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావిస్తూ మేము దానిపైన నిరసనగా ఈ రోజు కుప్పం నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి పెంచిన యొక్క ఈ ట్యాక్సుల్ని తగ్గించేంత వరకు కూడా మా పోరాటము కొనసాగుతున్నటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ ప్రజల పరంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవినయంగా తెలియజేస్తూ ఈ పెంచిన ట్యాక్సుల్ని ఎవరు కట్టకండి అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో చేసిన అన్ని కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. వీళ్ళు కొత్తగా చేసేదేం లేదు, ట్యాక్సులు మాత్రం పెంచుకొని వేరే విధంగా ఆ యొక్క దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అటువంటి పెంచిన ట్యాక్సులు కట్టకండి అని చెప్పి కూడా కరోనా టైంలో అందరూ కూడా నష్టాల్లో పడినారు కాబట్టి ఈ కరోనా టైంలో మొత్తం ట్యాక్సులను రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ పెంచిన ట్యాక్సులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం.